బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నియోజకవర్గంలో గెలుపు కోసం కాకుండా మెజార్టీ కోసమే తామంతా పనిచేస్తున్నామని విశ్వనాథ్ రెడ్డి అన్నారు. నాయకుల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా పార్టీ క్యాడర్ను ముందుకు తీసుకెళ్తామంటున్న విశ్వనాథ్ రెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈరోజు బద్వేలి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ సందర్భంగా అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. దాదాపుగా 1/2 కిలోమీటర్కు పైగా భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బద్వేలి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఏంటి బద్వేల్లో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ సుధా మేడం గారిని 7 మండలాల నుంచి వేలాది మందితో నామినేషన్ వేసేదానికి రావడం జరిగింది. చూస్తే చాలా అసలు బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. మేము గెలిపే ధ్యేయంగా మెజార్టీ ధ్యేయంగా పోతున్నాం, కానీ ఇంకా సిచ్యువేషన్ చూస్తే అవతలోళ్ళు వేలలో లెక్కేసుకోవాల్సింది కానీ లక్షల్లో వేసుకునే పరిస్థితి లేదని తెలియజేసుకుంటున్నాను. అలా ఏంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో నాయకుల యొక్క తీరు ఎలా ఉంది, సమన్వయం ఎలా ఉంది? అంతో ఇంతో కొద్దిగా గొప్ప సమస్యలు అయితే ఉండడం వాస్తవమే, కానీ ఇవన్నీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ సర్దుబాటు చేసుకొని 2021లో గెలుపుకు రీచ్ కావాలనే ఉద్దేశంతో అందరం సమన్వయం చేసుకుంటూ పోతున్నాం. అందులో భాగంగా నాకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమన్వయ అడిషనల్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. దాని వంతు నేను అన్ని మండలాలలో కూడా ప్రతి గ్రామము, ప్రతి నాయకుని, ప్రతి ఏరియాలో మొత్తం తిరగడం జరిగింది. అంతకుముందు కొంతమంది టీడీపీలోకి కొంత వలసలు వెళ్ళడం వాస్తవమే, కానీ నేను వచ్చిన తర్వాత దాన్ని అరికట్టడం జరిగింది అని తెలియజేసుకుంటున్నాను. మీరు అన్నట్టు ఇందాక వలసల గురించే మాట్లాడితే ఒకానొక దశలో ఇక్కడ వైసీపీ ఖాళీ అయిపోతుందన్నంత ఊపు వచ్చింది. అయితే మీకు సమన్వయకర్తగా బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఏం చేశారు? మీ ఇప్పటికీ ఆ సమన్వయ లోపం కనిపిస్తుందంటారు. కొత్తగా మీరు ఏం సాధించారు ఈ పదవి వచ్చిన నుంచి? ఈ పదవి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బ్రహ్మాస్త్రం చూపాలంటే చూపలేం, కానీ ప్రజలకైతే ఒక నమ్మకాన్ని కలిగించాం, ఒక భరోసా కల్పించాం. సామాన్య కార్యకర్తకు కూడా మంచి రోజులు వస్తాయి, విలువ ఉండే రోజులు వస్తాయని భరోసా కల్పించాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మంచి పథకాలు వస్తాయి, కార్యకర్తలను ఆదుకుంటామని ఒక భరోసా కల్పించాం. కార్యకర్తలు నిర్వీర్యం చేయమని భరోసా ఇచ్చాం. ఆ భరోసా ఇవ్వడం వల్లనే మళ్ళీ కార్యకర్తలు పుంజుకొని ముందుకు పోవడం కలిగింది. గెలుపు ధ్యేయం కాదు, మెజార్టీ ధ్యేయంగా పోయే పరిస్థితి సిచ్యువేషన్ తీసుకొచ్చినానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నాయకులు పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి ఈ 5 ఏళ్ళుగా మేము చూసాం ప్రత్యక్షంగా మీడియాలో. బద్వేల్ నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్లోనూ పోలీస్ కార్యాలయంలోనూ పనులు కూడా కనీసం జరిగిన పరిస్థితి. అంటే దాన్ని నాయకత్వ లోపంగా మీరు అభివర్ణిస్తారా, లేకంటే సమన్వయ లోపంగా అభివర్ణిస్తారా? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? కొంత అయితే మీరు చెప్పింది మాత్రం బద్వేల్ తాలూకాలో, బద్వేల్లో కానీ పూర్వంలో సిచ్యువేషన్ ఒకప్పట్లో ఉండేది, కానీ అవన్నీ కొంచెం కొరబడుతున్నాయనే ఉద్దేశంతోనే అధినాయకత్వం కొద్దిగా గమనించి దీన్ని సెటరైట్ చేయాలా, స్ట్రీమ్ లైన్ చేయాలనే కూడా నన్ను మధ్యలో ఎంట్రీ చేయడం కూడా జరిగింది. ఇంకా ముందు అలాంటి కార్యక్రమాలు జరగకుండా ప్రతి కార్యకర్త కూడా సగం పదును వచ్చిన పలికే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. మీరు ఈరోజు వేలాది మంది కార్యకర్తలతో వచ్చారు, ర్యాలీలో పాల్గొన్నారు, అంతా అయింది. అంత ఊపు క్రియేట్ చేసిన తర్వాత చివరి దశలో జరిగినటువంటి డిస్టర్బెన్స్ గురించి మీరు ఏమంటారు? డిస్టర్బెన్స్ ఏం జరగలేదే, ఆ టైం కోసం వెయిట్ చేశాం అంతే. డిస్టర్బెన్స్ ఏమీ జరగలే. 12:30కు ర్యాలీ దిగినట్టుంది. ఆ టైం 1 to 1:30 అని చెప్పారు. దానికోసం వెయిట్ చేశాము. కొంతమంది కొన్ని పానీయాల కోసం అయితేనేమి, డ్రింకింగ్ సమస్య అయితేనేమి, అట్లా కొన్ని రకరకాలు బయటికి వెళ్ళడం జరిగింది, కానీ వేరే గంట సేపు మీ కార్యకర్తలందరూ రోడ్డుపైనే ఎండలో పడిగాపులు కాస్తారు. అంటే కొంతమంది నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఇదంతా కూడా ఒక డ్రామా క్రియేషన్ లాగా అనిపించింది. నాకైతే అట్లేమీ అనిపించలేదు. ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి అభ్యర్థి మీకు ఎలాంటి పోటీ ఇస్తారని మీరు భావిస్తున్నారు? కూటమి అంటేనే వాళ్ళు భయపడే కూటమి పెట్టినట్టే లెక్కశారం. వేల ఓట్లతో గెలుస్తాము. కూటమి ఎవరు గెలవలేకనే కదా బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలే ముందుకు తీసుకెళ్తున్నాయి. సింగల్గా వెళ్తున్నాడు, సింహంలాగా వెళ్తున్నాడు. మాకు ఏ పొత్తులు అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైనాట్ 175 అన్నారు. వైనాట్ 175 100% వస్తాయి. మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాం. 13వ తారీఖు తర్వాత మీరు రిజల్ట్ చూడండి. రేపు 4వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి కదా, కౌంటింగ్. ఆ రోజు రిజల్ట్ చూడండి, 175 సీట్స్ వస్తాయి. అదే మాదేం. ఇప్పుడు బద్వేల్ నియోజకవర్గ వైసీపీలో బహుళ నాయకత్వం ఉంది. పార్టీ క్యాడర్ ఎవరు వెంట నడచాలనో తెలియక ఒక గందరగోళానికి గురవుతున్నారు. ఇది మీ ఎలక్షన్లో పనిచేయడానికి మీకు కొంత ఆటంకం కలిగించదా?
నాకైతే అట్లా అనిపించలేదు. హైకమాండ్ ఆదేశాల మేరకు ప్రతిదీ అడ్జస్ట్మెంట్ అయితే పోతున్నాం. 100% సర్దుకొని పోతాం. ఎక్కువ మ్యాట్ వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. తో పాటు అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, బద్వేల్.